ఈ ఉదయకాల సమయంలో ప్రభాని యేసుక్రీస్తు వారు నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి ప్రభాని యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా ఉన్నాను. అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు తెలుపుకుంటా ఉన్నాం. ఇంతవరకు మనం ప్రభాని యేసుక్రీస్తు వారిని ఆరాధించాం, ఆయన నామాన్ని మనం గణపరిచాం. ఇప్పుడు ప్రభు బలలో పాలు పంపులు పొందుకున్న ముందుగా మనం పరీక్ష చేసుకోవాలి, మనల్ని పరిశీలించుకోవాలి. యుగమైన రీతిలో ప్రభు బలలో మనం పాలు పంపులు పొందుకోవాలి. కాబట్టి ప్రభు బలలో పాలు పంపులు పొందుకునే ముందుగా ప్రభాని యేసుక్రీస్తు వారి యొక్క వాక్యపు వెలుగులో కొన్ని తలంపులు మనం చూసుకొని ప్రభు బలను మనం సమీపిద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. యేసేపు ఫలించేడు కొమ్మ, ఓట యొద్ద ఫలించేడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించాను, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకంటి ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకర ఆలోచనకర్త యేసయ్య, గణమనమ్మను కొందనాసులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా యేసయ్య తండ్రి, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థంగా ప్రభా మమ్మల్ని ఆరాధించడానికి, మీ నామాన్ని కనపరచడానికి మీరు చూపిన కృపను బట్టే మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ప్రభా మీ యొక్క బలలో పాలు పంపులు పొందుకుంటుండగా ప్రభా యేసయ్య తండ్రి, మాకు యోగ్యతను దయచేయండి. మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవాలా, మమ్మల్ని మేము పరిశీలించుకోవాలా ప్రభా. యథార్థంగా ప్రభా మీ బలలో మేము పాలు పంపులు పొందుకోవాలా. దానికి ప్రభా యేసయ్య తండ్రి మీ సహాయాన్ని ప్రభా వేడుకుంటా ఉన్నాం ప్రభా. అలుపుడును అయ్యగ్గును ఎందుకు పనికిరానంటి వాడిని ప్రభా యేసయ్య తండ్రి, ప్రభా మీ పరలోక సింహాసనం నుంచి మీ మాటలను దయచేసి నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకున్న ప్రభా, మీరే మాట్లాడి ప్రభా యేసయ్య తండ్రి మమ్మల్ని మేము పరిశీలించుకునేలాగున మా యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రభా ఏ విధంగా ప్రభా మేము కట్టుకోవాలో, ఏ విధంగా ప్రవేశము ముందుకు సాగాలో ప్రభా మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటూ, మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ ప్రభా యథార్థంగా ప్రభా మీ బలాన్ని మేము సమీపించడానికి ప్రభా కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తూ, మహిమా గంత ప్రభలను మీకే చెల్లించుకుంటూ ప్రభా యేసుక్రీస్తు వారి ప్రస్థానంలో ప్రార్థించి బతిని అడివేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి లేఖన భాగం ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాట, యేసేపు ఫలించేడు కొమ్మ, ఓట యొద్ద ఫలించేడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను. ఈ యొక్క అంశంలో మనకి 3 భాగాలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ యొక్క మాటలో మొట్టమొదటిది యేసేపు ఫలించేడు కొమ్మ, అంటే ఫలింపు అనేటువంటి మాట మనకు కనబడతా ఉంది. రెండోది ఓట యొద్ద ఫలించేడు కొమ్మ, అంటే రెండోది ఓట అనేది మనకు కనబడతా ఉంది. మూడోది మనం చూసినట్లయితే దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను, అంటే గోడ. మూడోదిగా మనకి గోడ కనబడతా ఉంది. 1 ఫలింపు, 2 ఓట, 3 గోడ. ఏంటి ఈ ఫలింపు, ఏంటి ఈ ఓట, ఏంటి ఈ గోడ అనేటువంటి అంశాలను మనం ధ్యానిస్తూ మనల్ని మనం పరీక్ష చేసుకోవడానికి, మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందో, ఎటువంటి స్థాయిలో ఉందో మనల్ని మనం పరిశీలించుకొని ప్రభు బలాన్ని మనం సమీపిద్దాం. మొట్టమొదటిగా ఫలింపు. ఏంటి ఫలింపు? యేసేపు ఫలించేడు కొమ్మ అని చెప్పేసి ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. యేసేపు జీవితం చూసినట్లయితే యేసేపు దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చినాడు. యేసేపుని దేవుడు ఎంతగానో అభివృద్ధి పరుస్తూ వచ్చినాడు. యేసేపు అనే మాటలోనే ఉంది యేసేపు ఫలించేడు కొమ్మ, అభివృద్ధి నొందినటువంటి వాడు, ఆశీర్వదించబడినటువంటి వాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే యేసేపు అంతగా ఫలించినటువంటి వాడిగా ఉన్నాడు యేసేపు. అయితే ఎందుకు యేసేపు అంతగా ఫలించవలసిన అవసరం ఏముంది? యేసేపు ఎందుకు అంతగా ఫలించినాడు అంటే అక్కడ మనకి రాయబడతా ఉంది, తన యొక్క సహోదరులు ఎంతగా యేసేపుని ఇబ్బంది పెడుతున్నప్పటికీ, ఎంతగా తన సహోదరులు యేసేపుని హింసిస్తున్నప్పటికీ కూడా దేవుడు యేసేపుకు తోడై ఉన్నాడని చెప్పేసి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆ యొక్క లేఖన భాగాలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే యాకోబు యేసేపును ఎంతగానో ప్రేమించినటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి, ఆ మాట మనం ఒకసారి చూద్దాం. ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండం 37:3. మరియు యేసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించిన. చాలమ్మ. యాకోబుకు పుట్టిన సహోదరులందరిలో యేసేపుని ఎంతగానో ప్రేమించినటువంటి వాడిగా ఉన్నాడండి యాకోబు.
యేసేపు ఎడల ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. తన కొరకు ఒక విచిత్రమైన నిలువు టంగిని కూడా తయారు చేసి యేసేపుకు తొడిగించినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఆ యొక్క దానిని తన సహోదరులు, ఆ యేసేపుకి అండగా ఉండేటువంటి సహోదరులు, ఆ యేసేపుకి తోడుగా ఉండేటువంటి సహోదరులు ఆ దానిని వారవలేకపోయినారు. ఆ యేసేపు మీద విషచూపు చూపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. యేసేపుని అనేకమైన హింసలకి, అనేకమైన ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ సహోదరులే తనని చంపాలని చెప్పి చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, రాయబడతా ఉంది, తన సహోదరులు యేసేపు మీద పగబట్టిరి అని చెప్పేసి చెప్పబడతా ఉంది. చూడండి 4వ వచనం, అదే 37వ అధ్యాయం 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి తన అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతను క్షేమ సమాచారమైనను అడగలేకపోయారు. చాలండి. యాకోబు తను ప్రేమించడం చూసి తన క్షేమ సమాచారమైన అడగకుండా పగబట్టినటువంటి వారిగా ఉన్నారు. ఎంతో అసూయ ఆ ద్వేషాన్ని ఒక చూపుని యేసేపు మీద నిలిపినటువంటి వారిగా ఉన్నారు తన సహోదరులు. ఎంతగానో ఆ యొక్క శ్రమల గుండా, ఎంతగానో ఆ ఇబ్బందులు గుండా, ఇరుకులు గుండా ఆ యొక్క యేసేపు జీవితం ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంది. అంతగా తన సహోదరులు తోడు ఉండాలి. అయ్యో నా తమ్ముడు, నా రక్తం పచ్చినటువంటి తమ్ముడు అయినా నేను ఆయనకి తోడుగా ఉండాలి. యేసేపు నా సహోదరుడు కదా, నేను ఏ విధంగా ఆయన చేయగలనని ఒక్క సహోదరుడైనా ఆలోచించలేని పరిస్థితులు ఉన్నాయి. యేసేపుని నాశనం చేయాలనే, యేసేపుని సంహరించాలనే చెప్పి చూసినటువంటి పరిస్థితుల్ని మనం గమనిస్తూ ఉన్నాం. అతని మీద అసూయ పడినటువంటి వారిగా ఉన్నారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడమ్మా, అదే 11వ వచనంలో 37వ అధ్యాయం 11. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాటను జ్ఞాపకం ఉంచుకొనెను. అయితే యేసేపు కళల భావం చెప్తున్నటువంటి వాడని, అయ్యో ఒక పన నిలబడింది, 11 పనులు నాకు సాష్టంగా పడ్డాయి అని చెప్తా ఉన్నప్పుడు ఆ యేసేపు ఆ కళల ఒక భావం గురించి, దాని గురించి ఇంకా మరింతగా పగబట్టినటువంటి వారిగా ఉన్నారండి. అయ్యో వీళ్ళు కళ్ళ కన్నువాడా అని చెప్పేసి ఎంతగానో యేసేపు నివసించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మనకు తెలిసినటువంటి మాటే. చూడండి 18వ వచనం, అదే 37వ అధ్యాయం 18వ వచనం. అతడు దగ్గరకు రాకమునుపు అతడు దూరము నుండి అతను చూచి అతను చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలకన్నవాడు వచ్చుచున్నాడు, వీరిని చంపి ఇక్కడ ఉండి ఒక గుంటలో పాతిపెట్టి దృష్టముఖం తినివేసిందని చెప్పేదము. అప్పుడు వీని కళలు ఏమవును అని చెప్పి ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. చాలమ్మా, దృష్టముఖం ఎంతగా తన సహోదరులండి, సొంత కడుపును పుట్టినటువంటి సహోదరుడు యేసేపు, అన్నదమ్ములు, ఒక్క అన్నదమ్ముడికైనా సరే జాలి లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు యేసేపు. అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు యేసేపు. ఎంతగానో ద్వేషించబడుతూ, అసూయపడుతూ, పగబట్టిన పరిస్థితిలో ఉండేటువంటి వాడిగా ఉన్నాడు. ఆఖరికి చంపాలని ఆలోచన చేసుకుంటున్న వాడిగా ఉన్నాడు. యాకోబు, అయ్యో యేసేపు నువ్వు వెళ్ళి మీ అన్నలు ఎక్కడున్నారో, ఎక్కడ మందం మేపుతున్నారో ఒకసారి వెళ్ళి చూడమని చెప్పినప్పుడు మా అన్నల కోసం తను వెళ్తున్నప్పుడు ఆ వస్తున్న చూసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అదిగో కళ్ళ కన్నటువంటి వాడు వస్తున్నాడు, వీడిని చంపి ఆ గుంటలో మనం పరవేసి దుష్టముఖం తినివేసిందని చెప్పుదామని చెప్పేసి ఒకరు అనుకుంటా ఉన్నారు. అయితే రూబేన్ ఒక మాట అంటాడు. అయితే అయ్యో నా సహోదరుని చంపడం, ఆయన రక్తాన్ని చూపించడం అది వ్యర్థమని చెప్తా ఉన్నాడు. చూడండి, రూబేన్ ఆ మాట విని మనం ఆయన చంపరాదని చెప్పి వారి చేతిలో పడకుండా అతను విడిపించాను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతను అప్పగించుటకై వారి చేతిలో పడకుండా అతను విడిపింపదలిచి రక్తం చిందింపకడి ఆయన అతనికి ఏమి హాని చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతను పడదని వారితో చెప్పాను. చాలమ్మ. అయితే అతను చంపొద్దని చెప్పాడు కానీ రూబేను, కానీ అతన్ని ఏ హాని చేయొద్దని చెప్పడం మానేశాడు. ఆ గుంటలో పడే అంటున్నాడు. చూసారా, రూబేను చంపొద్దు అన్నాడు, రక్తం చిందించడం వద్దని చెప్పేసి అన్నాడు. కానీ తన తమ్ముని కోసం ఏమైనా సహాయం చేశాడా? ఆ గుంటలో పడే మనం ఎందుకు చంపేసి రక్తాన్ని మనం చిందించవలసిన అవసరం ఏముంది? ఆ పాపం మన మీద ఎందుకు వేసుకోవాలా? తన్నే గుంటలో పడిచేస్తే తనే చేస్తాడు అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే యోధ ఒక మాట అంటాడు. చూడండి, అదే వచనంలో కిందన 28వ వచనం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదగా వెళ్ళిచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి
అతను అమ్మివేసిరి, వారు యేసేపును ఐగుప్తు తీసుకొని పోయారు. చాలమ్మ. ఇక్కడ యోధ అంటాడు, అయ్యో మనం ఎందుకు ఆ గుంటలో పడేసాం, ఆ గుంటలో నుంచి తీయండి యోధాని, ఎందుకు అతను రక్తాన్ని మళ్ళీ చిందించాలని యోధ కూడా చెప్తా ఉంటాడు. యేసేపున ఆ గుంటలో నుంచి తీయండి. అప్పుడు యోధ, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టుట వలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వాని అమ్ముదేమి రండి అని, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధికుడు, వానికి హాని ఏమి చేయక తన సహోదరుతో చెప్పిన. చాలమ్మ. అయితే ఇక్కడ రూబేను తను చంపొద్దు, తను హాని చేయొద్దు, తను ఏం చేయొద్దని చెప్పి గుంటలో పడేయమన్నాడు. యోధ అయితే తను చంపొద్దు, దాని రక్తం చిందించొద్దు అంటున్నాడు. కానీ ఆ ఇష్మాయేలుకి అమ్మేయమని చెప్పేసి, ఆ మిద్యానీయులకు అమ్మేయమని చెప్పేసి చెప్తున్నటువంటి వాడిగా ఉన్నాడండి. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు గుండా ఆ యొక్క అన్నదమ్ములు తన మందరం మేపుతూ ఉన్నప్పుడు ఆ యొక్క 18 ఏండ్ల వాడై ఉన్నాడు యేసేపు. అంటే 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ యొక్క అందరికంటే చిన్నవాడండి యేసేపు. వాళ్ళ సహోదరులు అందరికంటే చిన్నవాడు. అటువంటి ఆ చిన్నవాడు అయినటువంటి యేసేపు వాళ్ళ ఎంత ప్రేమ కలిగి ఉండాలి సహోదరులు, కానీ ఎంతగానో హింసకి గురి చేసినటువంటి వారిగా ఉన్నారు. ఆ మిద్యానీయులకు అమ్మేస్తే వాళ్ళు ఏమొచ్చి ఐగుప్తు దేశానికి యేసేపుని తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అయితే అంత పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎంత హింసకి గురవుతున్నప్పటికీ, ఎంత మన్నపని పరిస్థితులు యేసేపు జీవితంలో ఉన్నప్పటికీ కూడా తన ఆత్మీయ జీవితాన్ని కోల్పోలేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏనాడు కూడా దేవుని సొనిగినటువంటి పరిస్థితి కనబడదు మనకు బైబిల్ గ్రంథంలో యేసేపు విషయంలో. అందుకేనండి యేసేపు ఫలించేడు కొమ్మగా దేవుడు ఇక్కడ సాక్ష్యం చెప్తా ఉన్నాడు. యేసేపు ఫలించేడు కొమ్మ అని చెప్పేసి ఆ యొక్క గోడ మీద ఆ యొక్క ద్రమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించనని చెప్పేసి దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు యేసేపు నిమిత్తము. ఎంతగా తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఉదయకాల సమయంలో మన బంధువులు కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన అన్నదమ్ములు కానీ ఎవరైనా నీ మీద విషచూపు చూపిస్తే, చూపించి నిన్ను హింసకు గురిస్తే, నిన్ను బాధకు గురి చేస్తూ ఉంటే, అదే కానీ మన వ్యక్తిగతంగా మనం చూసుకున్నట్లయితే మన అనారోగ్య పరిస్థితులు, మన ఆర్థిక పరిస్థితులు, మన ఇబ్బందులు, మన మన్నపడి పరిస్థితులు ఏమైనా కానీ మన జీవితంలో మనల్ని కృంగదీసినటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు, ఎవరైనా మనల్ని బాధపరుస్తూ మనల్ని హింసకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు, విషచూపు చూస్తున్నటువంటి పరిస్థితులు నీ జీవితంలో, నా జీవితంలో వస్తున్నప్పుడు నీ యొక్క వైఖరి, నా యొక్క ఏ విధంగా ఉంది? యేసోపతి ఏనాడు సునిగినటువంటి పరిస్థితి లేదండి. అయ్యో నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని ఎరిగినటువంటి వాడును, అయితే నేను ఏ విధంగా దేవుని శోధిస్తాను అనేటువంటి ఆ భావన తనలో కలిగినటువంటి వాటిగా ఉంది. అదే నువ్వు నేనైతే ఏ విధంగా మనం సునుకుంటున్న వారిగా ఉన్నాం. ఇశ్రాయేలు పక్షాన్ని ఇందాక మనం ఆరాధన వర్తమానం చూసాం. ఇశ్రాయేలు ఎంత పక్షాన దేవుడు ఎంతగానో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేస్తే, ఒక మార అనుభవం గుండా వెళ్తున్నప్పుడు, ఒక ఆహారం లేనప్పుడు ఎంతగానో దేవుడి మీద సనిగినటువంటి పరిస్థితులు మనం చూస్తుంటా ఉన్నాం. కానీ యేసేపు ఎటువంటి ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పటికీ, ఆఖరికి మరణించేద్దాం, చంపుదామనేటువంటి పరిస్థితికి తీసుకెళ్ళిపోయినప్పుడు కూడా ఆ గుంటలో పడిసేస్తే అతను ఇంకా మన గుంటల నుంచి లేవలేడు. ఇంకా మా అక్కడ ఎవరు సాయం చేసినట్టు ఎవరు వారు ఉండరు. అక్కడే చనిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది యేసేపుకి. అటువంటి పరిస్థితి, కష్టకాలమైన పరిస్థితి వచ్చినప్పటికి కూడా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చినాడండి. నీ జీవితం, నా జీవితం ఏ విధంగా ఉంది ఉదయకాల సమయంలో? ఎటువంటి కష్టాలు, ఎటువంటి నష్టాలు, విషచూపులు మన మీద ప్రయోగిస్తున్నప్పటికీ, మన మీద ఎంతో ఈ చనిపోతే బాగున్నటువంటి పరిస్థితులు నీ కుటుంబంలో, నా కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా నీ యొక్క వైఖరి, నా యొక్క వైఖరి, నీ యొక్క ఆత్మీయ జీవితం, నా యొక్క ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? ఫలభరితమైన జీవితంగా ఉందా? యేసేపు ఫలించేవాడిగానే ఉంటున్నాడు. ఎంత కష్టం వచ్చినప్పటికీ, ఎంత నష్టం వచ్చినప్పటికీ కూడా నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఏ విధంగా మన ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉంటున్నామా? కష్టాలు, నష్టాలు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నామా? దేవుని నిందిస్తున్న వారిగా ఉంటున్నామా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం ప్రభు బల్ల యొద్ద. యేసేపు జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు అయినప్పటికీ కూడా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చినాడు. నీ జీవితం, నా జీవితం ఏ విధంగా ఉంది ఉదయకాల సమయంలో? పరీక్ష చేసుకుందాం. ఫలింపు జీవితం మనం కలిగినటువంటి వారిగా ఉంటున్నామా? మా ఆత్మీయ జీవితాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయా? దేవుని దూషించినటువంటి వారిగా ఉన్నామా? దేవుడిని విసిగించినటువంటి పరిస్థితులు ఉన్నాయా? అయ్యో నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ కష్టము, నా మీద ఎందుకు ఈ విధంగా ఇరుచుకు పడతా ఉన్నారు, నన్నే ఎందుకు ద్వేషిస్తూ ఉన్నారు, నా మీద ఎందుకు విసిచూపు చూపిస్తూ ఉన్నారు, నన్నే ఎందుకు హింసిస్తూ ఉన్నారు అనేటువంటి బాధపడినటువంటి ఆ యొక్క పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావా? ఆ యొక్క దేవుణ్ణి, అయ్యో దేవా ప్రభు నాకు ఎందుకు ఈ బాధ అని చెప్పేసి దేవుని నిందించినటువంటి పరిస్థితులు నువ్వు నేను ఉన్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. యేసేపు ఏనాడు కూడా అటు మాట మాట్లాడలేదండి. తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చినాడు. ఫలభరితమైన జీవితాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఫలింపు జీవితాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకే యేసేపు అభివృద్ధి చెందుతున్నావు అన్నాడు, ఆశీర్వదింపబడుతూ ఉంటున్న వాడిగా ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆ ఫలభరిత జీవితం కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా ఒకసారి పరీక్ష చేసుకుందాం ప్రభు బల యొద్ద. నీ జీవితం, నా జీవితం ఏ విధంగా ఉంది? ఫలభరితమైన జీవితం కలిగినట్టు వారిగా ఉన్నామా లేదా? అయితే యేసేపు ఎందుకు ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు? ఎందుకు యేసేపు ఫలిస్తున్నట్టు కొమ్మగా ఉండినట్టు వాడుగా ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, రెండోదిగా అక్కడ ఓట యొద్ద ఫలించేది కొమ్మ అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఓట దగ్గర ఉన్నాడండి. ఏంటి ఆ ఓట? ఎవరు ఆ ఓట? చూడండి, ఏంటి ఆ ఓట మనం చూద్దాం. కీర్తన గ్రంథం 36 అధ్యాయము 8వ వచనం. కీర్తన 36:8.
నీ మందిరం యొక్క సమృద్ధి వలన నాకు తృప్తి నాకు వారు సంతృప్తిని అందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నువ్వు ఆవు త్రాగనిస్తున్నావు. నీ వద్ద జీవపు ఓట కలదు. చాలమ్మా, నీ వద్ద జీవపు ఓట కలదు అంటే ప్రభా నేస్కిస్తూ వారి జీవపు ఓట. ఆయన మందిరమే జీవపు ఓట. అయ్యో, ఆయన మందిరంలో వాక్యం అనేటువంటి జీవపు ఓట దగ్గర యేసేపు ఉండేటువంటి వాడిగా ఉన్నాడండి. ఆయన మందిరాన్ని ప్రేమించినటువంటి వాడిగా ఉన్నాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టలేనటువంటి వాడిగా ఉన్నాడు. ఆ మందిరం పట్ల ఎంతో మక్కువగా కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ దావీదు అందుకే చెప్తా ఉన్నాడు, నీ మందిర సమృద్ధి వలన నన్ను తృప్తిపరుస్తూ ఉన్నావు, నీ మందిర సమృద్ధిలోనిది నాకు త్రాగనిస్తూ ఉన్నావు అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. జీవపు ఓట కలదు నీ మందిరంలో, నువ్వే జీవపు ఓట కలిగిన దేవుడు అని చెప్పేసి ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు. ఆ ఓట దగ్గర యేసేపు ఉండడం వల్ల తను ఫలించినవాడిగా ఉన్నాడు. అందుకే ఆ యేసేపు తన జీవితము, సాక్షి జీవితము ఎంతో అందరికీ ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా తన సాక్షి జీవితాన్ని ప్రచురపరుస్తున్నవాడిగా ఉన్నాడు. ఆ యొక్క కొమ్మలు, ఆ రెమ్మలు ఆ గోడ మీదకి ఎక్కి వ్యాపించినట్టుగా అంతగా తన యొక్క జీవితం అభివృద్ధి చెందినటువంటి వాడిగా ఉన్నాడు యోసేపు. ఆ ఫలించేటువంటి కొమ్మగా ఉన్నాడు, ఆ ఓట దగ్గర ఉన్నాడు. ఆ జీవజలపు ఓట అనేటువంటి ప్రభావాన్ని నేస్కిస్తూ వారిని పట్టుకున్నాడండి. అందుకే చెప్తా ఉంటాడు చూడండి, యోవేలు గ్రంథం 3:18. యోవేలు 3:18. యోవేలు 3:18. ఆ దినమందు పర్వతములో నుండి కొత్త ద్రాక్షారసం ద్వారా కొత్త ద్రాక్షారసం పారును, కొండలో నుండి పాలు ప్రవహించెను. యోదా నదుల అన్నిటిలో నీరు పారును. నీటి ఓట యెహోవా మందిరంలో నుండి ఉబికి పారి సిత్తీములోను తడుపును. యెహోవా మందిరంలో నుంచి నీటి ఓట పారి ఉబికి సిత్తీము యొక్క నదులను తడుపునని చెప్పేసి ఉందండి. ఇక్కడ యెహోవా మందిరంలోనే జీవపు ఓట కలిగినటువంటిగా ఉంది. యెహోవా మందిరంలోనే ఆయన మాట జీవపు ఓట కలిగింది, ఆయన మాట జీవము కలిగినటువంటిది. ఆ యొక్క మాట దగ్గర, ఆ యొక్క నీళ్ళు దగ్గర నువ్వు ఉంటే ఎప్పుడు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావు. అందుకే దావీదు చెప్తా ఉంటాడు, నీటి కాలంలో నాటబడిన చెట్టు ఎప్పుడు పచ్చగానే ఉంటుందండి, ఎప్పుడు వాడిపోదు. అది కాపు కాదు, ఏ కాపు మానుకుంటా ఉండదండి, ఎప్పుడు కాపు కాస్తూనే ఉంటుంది, ఫలభరితమైన జీవితాన్ని కలిగినటువంటిగా ఉంటుంది. అందుకే దేవుడి మందిరం పట్ల యేసప్ప అంతగా తన ప్రేమను కనపరిచినాడు. ఆ ఓట వద్దరే, దేవుని మందిరం అనే ఓట దగ్గరే తన జీవితాన్ని కనపరుచుకుంటా ఉన్నాడండి యోసేపు. నీ జీవితం, నా జీవితం కూడా ఆ దేవుని మందిరం పట్ల ఉండేటువంటి వైఖరి ఏ విధంగా ఉంది? దేవుని మందిరాన్ని మనం ప్రేమించిన వారిగా ఉంటున్నామా? ఆ ఒక జీవపు ఓట దగ్గర నువ్వు నేను ఉంటున్నామా? లేదా దేవుని మందిరానికి వేరే పరిస్థితులు ఉన్నాయా? ఒకసారి పరీక్షించుకుందాం ప్రభు బల వద్ద. మొట్టమొదటిగా ఫలమైన జీవితాన్ని మనం కలిగిన వారిగా ఉంటున్నామా? ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు మన జీవితంలో ఎన్ని మన్నపడిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా, ఎవరు మనల్ని హింసించినా, ఇబ్బంది పెట్టినా, ఎవరు మనల్ని వేసించినప్పటికీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా లేదా? మొట్టమొదటిగా మనం పరీక్ష చేసుకుందాం. రెండోదిగా జీవజలపు ఓట అనేటువంటి ప్రభావాన్ని నేస్కిస్తూ వారి దగ్గర మనం ఉంటున్నామా లేదా అనేది మనం పరీక్ష చేసుకుందాం. అందుకే చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్తా ఉంటాడు, మనకు తెలిసిన మాట. ఇర్మియా గ్రంథం 2:13. ఇర్మియా 2:13. ఇర్మియా 2:13. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలములు ఓటైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్టును అనగా బద్దలైన నీళ్ళ తొట్లను తొలిపించుకొనిచున్నారు. చాలమ్మ, జీవజలపు ఓటైన ప్రభాని నేస్కిస్తూ ఒక మందిరాన్ని విడిచిపెట్టి లోకంలో ఉండేటువంటి దానికోసం పరిగెడుతూ ఉన్నా, నెల లేని వాటి కోసం మనం పరిగెట్టినటువంటి వారిగా ఉన్నామేమో. ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. దేవుని మందిరం పట్ల నీ యొక్క ప్రేమ, నా యొక్క ప్రేమ ఏ విధంగా ఉంది? దేవుని మందిరం వద్ద ఆ జీవజలపు ఓట దగ్గర నువ్వు నాటపడుతున్నావా, నేను నాటపడుతున్నామా లేదా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. నువ్వు నాటపడితే జీవజలపు ఓట దగ్గర యేసుపు వలె ఫలిస్తావు. యేసుపు వలె ఆ ఓట దగ్గర ఫలించాడు కొమ్మ వలె ఉంటావు. నీ యొక్క జీవితము, నీ యొక్క సాక్షి జీవితము అందరికీ అది వెళ్ళపరిచేదిగా ఉంటుంది. ఆ కొమ్మలు గోడ మీదకి ఎక్కి ఏ విధంగా వ్యాపించినాయో ఆ విధంగా నీ జీవితం, నా జీవితం కూడా సాక్షిభరితంగా అందరికీ ఫలభరితంగా ఉంటుంది. నీ జీవితం, నా జీవితము. ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం ప్రభు బాల యొద్ద. జీవజలపు ఓట అనేటువంటి ప్రభు నేస్కిస్తూ వారి దగ్గర నువ్వు నేను ఉన్నామా లేదా అనేటువంటి మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. నయోమి తెలుసు మనకి, ఆ యొక్క బెతలహేముని విడిచిపెట్టి, ఆ రొట్టెల ఇల్లుని విడిచిపెట్టి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, ఆ జీవజలపు ఓట అనేటువంటి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి మోయాబుకు వెళ్ళిపోయింది. అయ్యో, ఎంత నష్టాన్ని కొని తెచ్చుకుంది. తన భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది. ఇప్పుడు దేవుడిని నిందిస్తూ ఉంది. చూడండి, రూతు గ్రంథం 1:19. రూతు 1:19. వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు వారు ఊరు వారు అందరూ
ఆమె వద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొని చుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. చాలమ్మా, నయోమి అనక మారా అనుడి అని చెప్పేసి చెప్తున్నట్టుగా ఉంది. అయ్యో బెత్లెహేము రొట్టెలు ఇల్లు, ఆ యొక్క దేవుని మందిరము, ఆ జీవజలపు ఓటను విడిచిపెట్టేసింది, మోయాబు దేశానికి వెళ్ళిపోయింది, లోకం వైపు ప్రయోగం తీసింది. నీ జీవితం నా జీవితము దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్తున్నామో, ఏ పరిస్థితిలో ఉంటున్నామో, లోకంలో ఉండదాని కోసం ఆశించిన వారిగా ఉన్నామేమో. అయ్యో నేల లేనటువంటి తొట్టును తొలిపించుకుంటూ మనకు మనమే మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ మనం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయేమో. ఈ ఉదయకాల సమయంలో నువ్వు నేను కూడా పరీక్ష చేసుకుందాం. ప్రభు బల్ల యొద్ద జీవజలపు ఓట దగ్గర నువ్వు నేను ఉంటున్నామా? దేవుని మందిరం పట్ల నువ్వు ప్రేమ కలిగి నేను కూడా ప్రేమ కలిగి ఉంటున్నామా? దేవుని మందిరాన్ని ప్రేమించిన వారిగా ఉంటున్నామా? యేసప్ప ఆ జీవజలపు ఓట దగ్గర ఉండడం ద్వారా తన జీవితం ఎంతగానో ఫలించుగా ఉంది. నీ జీవితం నా జీవితం ఫలభరితంగా ఉండాలంటే జీవజలపు ఓట అయినటువంటి దేవుని మందిరంలోని ఆ జీవజలపు మాట ఓట ఉపుకునేటువంటి స్థలంలోనే నువ్వు నేను కూడా ఉండాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఒకసారి పరీక్ష చేసుకుందాం. జీవజలపు ఓటైనటువంటి నీ దగ్గర నా దగ్గర దేవుడు మనం ఉన్నామా లేదా, నువ్వు నేను కూడా ఉన్నామా లేదా అనేది మనం పరీక్ష చేసుకుందాం. అయితే యేసేపు ఐగుప్తునకు తీసుకొని వెళ్ళిపోయినారు. అయినా సరే దేవుడు యేసేపుకు తోడై ఉన్నాడని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఆ ఐగుప్తు దగ్గర కూడా దేవుడు యేసేపుని తన ఒక జీవితాన్ని కాపాడుకుంటు ద్వారా ఎంతగానో దేవుడు తోడై ఉండి ఆ ఐగుప్తు దేశంలో ఉండేటువంటి ఆ పోతిఫారు ఇంటి దగ్గర యేసేపును వర్ధిల్లుతూ వస్తున్నాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆదికాండం 39:2 ఆదికాండం 39:2 ఆదికాండం 39:2 యెహోవా యేసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఎంట నుండెను. యెహోవా నీకు తోడై ఉండుననియు అతను చేసినదంతయు సఫలము చేసిననియు అతను ఎదురమని చూసిన తర్వాత యేసేపు మీద కటకం చాలమ్మా, యేసేపు మీద అతను కటకం కలుగును. అవునండి, యేసేపుని అక్కడ ఐగుప్తు దేశంలో తీసుకెళ్ళిపోతున్నప్పుడు కూడా అక్కడ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఐగుప్తు దేశంలో ఆ పోతిఫారు ఇంటి దగ్గర ఐగుప్తుని ఇంటి ఉన్నప్పుడు కూడా దేవుడు తోడై ఉన్నాడండి. అక్కడ కూడా దేవుడు యేసేపుని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, వర్ధిల్లింపజేస్తూనే ఉన్నాడు. ఒక్క మంచి మాట ఒకటి ఉంటుందండి యేసేపు గురించి. యేసేపు ఆ ఐగుప్తును ఉన్నంత కాలం అంట ఆ యొక్క విచారణకర్తగా ఆ పోతిఫారు ఆ ఇంటి యజమానిగా అతన్ని నియమించినప్పుడు ఆ యేసేపుని బట్టి దేవుడు ఆ యొక్క ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాడని చెప్పేసి రాయబడతా వచ్చింది. చూడండి 5వ వచనం ఎంత చక్కగా అది చూసింది. అతడు తన ఇంటి మీదను తను కలిగిన అంట మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యేసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించను. యెహోవా ఆశీర్వదించి ఇంటిలోనేమి పొలంలోనేమి అతను కలిగిన సమస్తం మీద ఉండేను. అబ్బా ఎంత గొప్ప మాట అండి. యేసేపు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. దేవుని మందసం ఎవరింట్లో ఉంటే అది ఆశీర్వాదం. ఓబేదేదు గృహంలో దేవుని మందసం ఉన్నంత కాలం కూడా ఓబేదేదు ఆశీర్వదింపబడతా వచ్చినాడు. ఆ ఇల్లు వర్ధిల్లుతూ వచ్చింది. ఇప్పుడు యేసేపు కూడా అటువంటి జీవితాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తే యేసేపు తన ఇంట్లో ఉంటే ఆశీర్వాదం, ఐగుప్తునికి తీసుకొని వెళ్ళిపోయినారు, అక్కడ కూడా ఆశీర్వాదం. యేసేపు ద్వారా ఐగుప్తు ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడా? అరే ఇది ఎక్కడ ఆశ్చర్యం అండి, ఎంత గొప్ప సంగతి. యేసేపును బట్టి ఆ ఐగుప్తుని ఇంటిని అంత కలిగిందంటే పొలమనేమే కానీ తను కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు అని చెప్పి రాయబడతా వచ్చింది. ఎంత గొప్ప సంగతి. నీ జీవితంలో నా జీవితంలో నువ్వు నేను కూడా ఎవరికైనా ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందా? ఎవరికైనా సువార్త చెప్తే రక్షించబడతా ఉన్నారా? నువ్వు నేను ఏ విధంగా ఉన్నాం? నీ ఆత్మీయ జీవితం నా ఆత్మీయ జీవితం. యేసేపు ఎంతగానో తను ఏ గృహానికి వెళ్తే ఆ గృహం ఆశీర్వదింపబడతా ఉందండి. నువ్వు నేను కూడా ఏ గృహానికి వెళ్తే అయ్యో వీళ్ళు ఎందుకు వచ్చారు అనేటువంటి పరిస్థితులు నీలో ఉన్నాయా, నాలో ఉన్నాయా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. యేసేపు జీవితాన్ని బట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అయ్యో నువ్వు పలానా వ్యక్తి ప్రార్థన చేయమన్నప్పుడు ఆ వ్యక్తి స్వస్థపరచబడతా ఉన్నాడా, రక్షించబడతా ఉన్నాడా, ఆ గృహం ఆశీర్వదింపబడతా ఉందా? యేసేపు ఇంట్లో ఉన్నప్పుడు ఆశీర్వదింపబడతా ఉన్నాడు, బయటకు వెళ్తున్నప్పుడు ఆశీర్వపడతా ఉన్నాడు. నీ జీవితం నా జీవితం ఆ విధంగా ఉందా? నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఆశీర్వదింపబడతా ఉన్నావా? బయటకు వెళ్తున్నప్పుడు కూడా ఆశీర్వదింపబడుతున్నవాడిగా ఉన్నావా? నువ్వు ఏ గృహంలోకి వెళ్తే ఆ గృహం ఆశీర్వదింపబడతా ఉందా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం ప్రభు బల్ల యొద్ద. యేసేపు ఆ యొక్క విచారణకర్తగా ఉన్నంత కాలం కూడా ఐగుప్తుని ఇండ్లని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడండి. నీ జీవితం నా జీవితం కూడా అటువంటి ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు.
మొట్టమొదటిగా ఫలింపమైన జీవితం కలిగి ఉన్నామా? ఎన్ని నష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఆటంకాలు మన జీవితంలో వచ్చినప్పటికి కూడా మనం ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని కోల్పోయినట్టు వరకు ఉన్నామా? నయోమి వలే, అయ్యో సర్వశక్తుడు నాకు దుఃఖాన్ని కలిగజేసినాడు. ఎందుకు దుఃఖం కలిగజేసినాడు? దేవుని మందిరాన్ని విడిచిపెట్టా, బెత్లెహేమును విడిచిపెట్టా, ఆ రొట్టె నీళ్ళని విడిచిపెట్టా, ఆ దేవజలపు ఓటను విడిచిపెట్టా, మోయాబుకి వెళ్ళిపోయినావు, భర్తను కోల్పోయావు, ఇద్దరు కొడుకులు కోల్పోయినావు. అయ్యో రిక్తురాలు అయిపోయింది. ఇప్పుడు నన్ను నయోమి అనొద్దు, మారాను అంటుంది. ఎక్కడ సంగతి అండి? మనం చేసుకుంటున్నాం, దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నాం, బయటను తిరుగుతూ ఉన్నాం, లోకంలో తిరుగుతూ ఉన్నాం. దేవుడు మనకు కష్టాన్ని కలిగజేస్తే, దేవుడు మనకు నష్టాన్ని కలిగజేస్తే దేవుడి మీద నిందేస్తామా? సర్వశక్తులకు అన్యాయం చేస్తాడు, దేవుడు నాకు ఏం చేస్తాడని చెప్పేసి మళ్ళీ మనం అడిగినటువంటి వారిగా ఉంటామా? దేవుడిని నిందిస్తామా? నువ్వైనా నేనైనా సరే, ఎవరైనా సరే దేవుని బల్ల వద్ద మనం పరీక్ష చేసుకుందాం. నయోమి ఆ విధంగా అంటా ఉంది, అయ్యో సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలిగజేసినాడు. ఎందుకు కలిగజేస్తాడండి దుఃఖం? బెత్లెహేములో కరువు వచ్చింది, దేవుడు పోషించడా? మోయాబు సమృద్ధిగా ఉందా? అయ్యో దేవుని మందిరంలో, అయ్యో దేవుని దేవజలపు ఓట దగ్గర దేవునికి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఆ యొక్క మందిరంలో నువ్వు ఉంటే, ఆ ఓట దగ్గర ఉంటే నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. కానీ దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఆ లోకం వైపు నువ్వు ప్రయాణం చేస్తే నష్టాన్ని కొని తెచ్చుకుంటూ వారిగా ఉంటాం. అయ్యో సర్వశక్తుడు నాకు ఇప్పుడు నష్టాన్ని కలిగజేసినాడే, దుఃఖాన్ని కలిగజేసినాడని బాధపడతా ఉంటే, దేవుడు ఆ నష్టాన్ని కలిగజేసినట్టు వాడు మనం కలగజేసుకుంటూ ఉన్నాం. దేవుని మందిరం పట్ల నీ వైఖరి, నా వైఖరి ఏ విధంగా ఉంది? దేవుని మందిరాన్ని ప్రేమించినట్టు వరకు ఉన్నామా? ఆ జీవజలపు ఓట అనేటువంటి దేవుని మందిరం దగ్గర నువ్వు నేను కూడా కట్టబడతా ఉన్నామా, నాటబడతా ఉన్నామా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. మొట్టమొదటిగా ఫలింపు జీవితం నీలోనే నాలోనే ఉందా? ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు వచ్చినప్పటికి కూడా మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుంటున్నామా లేదా అనేది మనం పరీక్ష చేసుకుందాం. రెండో, జీవజలపు ఓట అనేటువంటి ప్రభువుని యేసుక్రీస్తు వారి దగ్గర ఉండకుండా మనం లోకం వైపు ప్రయాణం చేస్తూ మన నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నామా నయోమి వలె? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. యేసేపు జీవజలపు ఓట దగ్గర ఉన్నంత వరకు కూడా జీవజలపు ఓట దగ్గర ఫలించే కొమ్మగానే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుని మందిరం పట్ల తన వైఖరి ఎంతగానో కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని మందిరాన్ని ప్రేమించినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకే దావీదు, నీ మందిర సమృద్ధితో నన్ను నింపు, నీ మందిర సమృద్ధిలోది నన్ను తాగనివ్వు. ఎందుకంటే నువ్వు జీవజలపు ఓట నీ మందిరంలో ఉంది. ఆ జీవజలపు ఓట ఆయన మందిరంలో నుంచి పొర్లు పారుతూ ఉందండి. ఆయన వాక్యమైన జీవం. అయితే ఆ యొక్క ఐగుప్తులో కూడా ఎన్నో ఇబ్బందులు, ఫరో యొక్క భార్య, పోతిఫర్ యొక్క భార్య తనని ఎంతగానో ఇబ్బంది పెట్టినప్పుడు కూడా పాపాన్ని జయించినటువంటి వాడిగా ఉన్నాడండి. పాపానికి దూరంగా పారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయ్యో నన్ను కూడా పాపం ఎంతగానో ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఆ యొక్క పాపం నుండి పారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయా? అయ్యో ఎంతో బలవంతం చేస్తుంది పాపం యోసేపుని. అయ్యో ఎంతో బలవంతం చేస్తుందంటే, యవనస్తుడిగా ఉన్నాడు, ఎంతో యవ్వన ప్రాయంలో ఉన్నాడు, అయినప్పుడు కూడా అయ్యో నేను ఏ విధంగా నేను పాపం చేయగలను, నాకు ఇంటిని మాత్రం అప్పచెప్పాడు కానీ నిన్ను తప్ప అంటాడు. ఒకటే మాట అంటాడండి, నాకు నా యజమాని ఇంటిని మాత్రం అప్పచెప్పినాడు కానీ నిన్ను తప్ప అంటాడు. అయ్యో అది నేను ఏ విధంగా దేవునికి పాపం చేయగలను చెప్పి పారిపోతూ ఉంటాడు. నీ జీవితం నా జీవితంలో పాపం ప్రేరేపిస్తూ ఉంటుంది. అయ్యో ఎంతగానో పాపం ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు నీ వైఖరి నా వైఖరి ఏ విధంగా ఉంది? పాపానికి దూరంగా పారిపోయినటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయో యేసేపు వలె. అందుకే యేసేపు ఫలించుడు కొమ్మగా తను ఉన్నాడండి. తన జీవితం అభివృద్ధి పొందుతూనే ఉంది. దేవుడు తోడై ఉంటున్నాడుగా ఉన్నాడండి. నీ జీవితంలో నా జీవితంలో పాపం ప్రేరేపిస్తున్నప్పుడు దానికి పారిపోయినటువంటి పరిస్థితులు నీ జీవితంలో నా జీవితంలో ఉన్నాయా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. జీవజలపు ఓట దగ్గర నువ్వు నేను ఉంటే ఫలించేట్టుగా ఉంటాం. అందుకే మనకు తెలుసు, యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, మీరు అందరూ నిలిచి ఉన్నాడులా, నీవు ఎందుకు నిలిచి ఉన్నా మీరు బహుగా ఫలిస్తారని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావళిని నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చాలండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవరైతే ప్రభువుని యేసుక్రీస్తు వారి జీవజలపు ఓట దగ్గర, ఆ మందిరం దగ్గర ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టుకొని ఉంటారు, వారు ఫలభరితంగా ఉంటారు, వాళ్ళు ఫలిస్తూ ఉంటారండి. నాకు వేరుగా ఉండి ఏం చేయలేరు. ఎవరైతే దేవుని మందిరాన్ని విడిచిపెడతారో, దేవుని మందిరానికి దూరంగా వెళ్ళిపోతారో వారు ఎండిపోయినటువంటి పరిస్థితిలో ఉంటాం. నయోమి వలె బాధపడవలసిన పరిస్థితి మన జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది. ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. ఫలభరితమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? ఓట అనేటువంటి ప్రభువుని యేసుక్రీస్తు వారి మందిరాన్ని మనం ప్రేమించినటువంటి వారికి ఉన్నామా? మనం పరీక్ష చేసుకుందాం. మూడవదిగా మనం చూద్దాం, గోడ ఏమిటి చూపిస్తుందంటే సంరక్షణ, భద్రత. గోడ ఎందుకంటే సంరక్షణకి భద్రతకి సాదృశ్యంగా ఉంది. చూడండి, 1వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం. 1వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం.
అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానం గురించి వినిన మరియు లెబానోనులో ఉండు వృక్షమనే కానీ గోడలో నుండి మొలుచు ఉస్సేపు మొక్కనే కానీ చెట్టన్నిట్లు గూర్చి అతడు రాసిన చాలమ్మ. గోడలో నుంచి మొలుచు ఇస్సోపు మొక్క. ఇస్సోపు ఏం జ్ఞాపం చేస్తుందంటే అది సంరక్షణ జ్ఞాపం చేస్తూ ఉంది, అది రక్షణ జ్ఞాపం చేస్తూ ఉంది, అది పాప క్షమాపణ జ్ఞాపం చేస్తూ ఉంది. ఎందుకంటే పాత నిబంధన కాలంలో పస్కా బలి పశువు వధింపబడినప్పుడు ఆ యొక్క ఇస్సోపు కుంచిని ఆ రక్తంలో ముంచి దారుబంధం నిలుముకొమ్మికి అడ్డుకొమ్మికి రాసినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మనం గమనిస్తూ ఉంటాం. చూడండి, నిర్గమాకాండం 12:22 నిర్గమ 12:22 నిర్గమ 12:22 నిర్గమ 12:22 మరియు ఇస్సోపు కుంచె తీసుకొని పళ్ళెంలోనున్న రక్తంలో దాన్ని ముంచి దారబంధపు నిలువు కొమ్ముకి 2 నిలువు కొమ్ములను కదికిలోని రక్తమును తాగింపవలెను. తరువాత మీరు ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి వెళ్ళకూడదు. చాలమ్మ. ఆ యొక్క పస్కా బలి పశువుని వధించి ఆ యొక్క ఇజ్రాయేలు నిమిత్తము ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి విడిపించే నిమిత్తము ఆ యొక్క పస్కా బలి పశువు బంధింపబడినటువంటి ఆ యొక్క సింధింపబడినటువంటి రక్తంలో ఆ యొక్క ఇస్సోపు కుంచిని ముంచి ఆ యొక్క దారబంధ నీలుకొని గడ్డుకొమ్మికి రాసినటువంటి అప్పుడు రక్షణ, అప్పుడు ఆ కుటుంబంలో మరణదూత ఆ గృహాన్ని దాటి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇస్సోపు జ్ఞాపం చేస్తూ ఉంది, పాప క్షమాపణ జ్ఞాపం చేస్తూ ఉంది, పాప పరిహార్థాన్ని జ్ఞాపం చేస్తూ ఉంది. అయ్యో, పాత నిబంధన కాలంలో యాజకులు పాప పరిహార్థ బలిగా ఇస్సోపులో ఆ యొక్క రక్తాన్ని ఆ యొక్క వధించినటువంటి పాప పరిహార్థగా ఆ పశువుని బలిస్తే, ఆ మేకన గొర్రెను బలిస్తే ఆ యొక్క రక్తంలో ముంచి ఆ ప్రోక్షించేవారు ఆ యొక్క మనుషుల మీద. ఎవరైతే పాపం చేసి ఉన్నారో ఆ మనుషుల మీద ప్రోక్షించినటువంటి వారిగా ఉన్నారు ఇస్సోపు కుంచుతో. అందుకే దావీదు చెప్తా ఉంటాడు, అయ్యో చూడండి, దావీదు కూడా మాట చెప్తా ఉంటాడు. కీర్తన గ్రంథం 51:7 ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు. కీర్తన గ్రంథం, నేను పవిత్రునగునట్లు ఇస్సోపుతో కొంచెం నా పరిగణింపు చాలమ్మా. నేను పవిత్రునగునట్లు ఇస్సోపు నేను పవిత్రునిగా చేస్తుంది. పాప క్షమాపణ ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకున్నప్పుడు, అయ్యో ప్రభువా, నేను నా ఆత్మీయ జీవితాన్ని నేను కోల్పోయినాను, నా యొక్క జీవజలపు ఓటైనటువంటి నిన్ను విడిచి లోకం వైపు నేను పరుగులు తీశానయ్యా అని చెప్పేసి నువ్వు ప్రభు నేస్కిస్తూ వారి దగ్గర నువ్వు ఒప్పుకున్నప్పుడు, ఆయన పాదాల వద్ద నువ్వు సాగిలు పడినప్పుడు నిన్ను పవిత్రపరిచేటువంటి దేవుడిగా ఉంటాడు, నీకు క్షమాపణ కలుగు చేసినటువంటి దేవుడిగా ఉంటాడు. అందుకే మనం అనేకసార్లు చదువుతూ ఉంటాం, మన పాపములు కప్పుకొనక ఒప్పుకున్నప్పుడు మనం కనికరం పొందుతామని చెప్పి సామెతల గ్రంథంలో మనం అనేకసార్లు చదువుతున్నటువంటి వారిగా ఉంటాం. అదే ఇక్కడ జరుగుతూ ఉంది. అదే దావీదు అంటూ ఉన్నాడు, ప్రభువా ఇస్సోపు కుంచుతో నన్ను పవిత్రపరచం. అయ్యో, బిచ్చబేత పాపం చేసినప్పుడు ఎంతగానో అయ్యో అపవిత్రం అయిపోయాడు, అంధకారంలోకి వెళ్ళిపోయినాడు, దుర్గంతో నిండిపోయినాడు. ఇస్సోపు ఏంటంటే అది పుదీనా సంబంధించినటువంటి సువాసన కలిగినటువంటి మొక్క ఇస్సోపు. అది మంచి పరిమళ వాసన ఇస్తామంటుంది. అయ్యో, నేను దుర్గంధంతో నిండిపోయాను ప్రభువా, నన్ను ఇస్సోపుతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, ఆ రక్తంతో నన్ను పవిత్రపరచు, నీ యొక్క పరిశుద్ధమైన రక్తంలో ఆ ఇస్సోపును ముంచి, అంటే పాప క్షమాపణ నీవు కోరుకుంటున్నప్పుడు నిన్ను ఆ రక్తంతో నిన్ను పరిశుద్ధపరిచిన దేవుడిగా ఉంటాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా అయితే రక్షణగా నిలిచిందో ఆ ఇస్సోపు నీకు నా జీవితం నీ జీవితంలో కూడా పాప క్షమాపణ గుర్తుగా ఉంది ఆ ఇస్సోపు. అయితే ఆ ఇస్సోపు గోడను నేను కట్టుకుంటున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. ఆ గోడలో నుంచి ఆ మొక్క మొలిచినటువంటి నీ హృదయం అనే గోడలో నుంచి ఆ ఇస్సోపు మొక్క రావాలా బయటికి, ఆ యొక్క క్షమాపణ అనేది రావాలా. అయ్యో, పాపం ఒప్పుకోవడానికి మన మనసు అంగీకరించదు దేవుని దగ్గర. అయ్యో, నేను ఏ తప్పు చేశాను అనుకుంటాం. దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిందే. ప్రతి ఒక్క పాపాన్ని, ప్రతి ఒక్క తప్పుని, ప్రతి ఒక్క అక్రమాన్ని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సిందే. నువ్వనే నేనని ఎవరమైనా సరే. ఆ గోడను చీల్చుకుంటూ వచ్చిందండి ఆ ఇస్సోపు మొక్క. నీ జీవితంలో నా జీవితంలో నీ హృదయమైన గోడను చీల్చుకుంటూ ఆ పాపమైన గోడను పడగొట్టి ఈ యొక్క ఇస్సోపు మొక్క రావాలి. క్షమాపణ అనేటువంటి గుణం నీలోకి నాలోకి రావాలి. ప్రభు బల్ల దగ్గర ఒప్పుకుందాం, ప్రభు బల్ల వద్ద పరీక్ష చేసుకుందాం, ఇస్సోపు గోడను మనం కలిగి ఉందాం. రెండోదిగా మనం చూసినట్లయితే చూడండి, 2 రాజుల గ్రంథము 17:11 2 రాజుల గ్రంథం 17:11 క్షమించండి అమ్మా, 1 రాజుల గ్రంథం 17:11 1 రాజులు 17:11 ఆమె నీళ్లు తేవూపుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. చాలమ్మా, అలగుంచి అమ్మ, అదొక మాట అలగుంచండి. అదేవిధంగా 2 రాజుల గ్రంథం 4:10 2 రాజులు 4:10 2 రాజులు 4:10 కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్నది గది కట్టించి
అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాము. అతను మన వద్ద నచ్చినప్పుడల్లా అందులో బస చేయనని చెప్పాను. చాలమ్మా. ఇక్కడ ఎలీసా గురించి చెప్పబడతా ఉంది. ఎలీసా దైవజనుడు. ఆ యొక్క సునేమరాలు, ఆ యొక్క గొనురాలు అనేటువంటి ఆ యొక్క స్త్రీ ఇంటికి ఆ యొక్క ఎలీసా వెళ్తున్నప్పుడల్లా, బస చేస్తున్నప్పుడల్లా తనకు ఒక గోడ మీద ఒక చిన్న ఇల్లు కట్టాలని, గోడ మీద కట్టాలని అనిసిన పని ఏముందండి? గోడ అంటే అది ఏం జ్ఞాపం చేస్తుందంటే ఆతిథ్యం ఇచ్చే గోడ. నీ జీవితంలో, నా జీవితంలో ఆతిథ్యం ఇచ్చే గోడగా నువ్వు నేను ఉండాలా. ఆతిథ్యం ఇస్తూ ఉంది ఆ గోడ. ఆ గోడ మీద ఆ దైవజనుడికి ఒక ఇల్లు కడదాం, అక్కడ ఒక బలిపీఠం పెడదాం, ఒక బల్ల పెడదాం, ఒక దీపస్తంభం పెడదాం అని చెప్పేసి అక్కడ వచ్చినప్పుడల్లా అక్కడ బచ్చేస్తాడని చెప్పేసి ఎలీసా కోసం అక్కడ సునేమిరాలైన స్త్రీ చెప్తా ఉన్నటువంటి మాటలు ఇవి. ఆతిథ్యం ఇచ్చే గోడ. అయ్యో లేమి, వాళ్ళ కుటుంబంలో ఏముందో ఏమో లేదో తెలియదు. అయితే దైవజనుడు వస్తూ ఉన్నాడు, ప్రతిసారి వస్తూ ఉన్నాడు. అయ్యో ఆ త్రావంటి వెళ్తున్నప్పుడు ప్రతిసారి ఆ ఇంటికి వస్తూ ఉన్నాడు. సునేమిరాల ఇంటికి వస్తున్నప్పుడు ఆ బస్సు కోసం తను ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంది. అతనికి ఒక బస ఏర్పాటు చేయాలి, ఆ గోడ మీద ఒక చిన్న ఇల్లు కట్టాలి అని చెప్పి తన యజమానితో చెప్తా ఉంది. నిజమేనండి. లేమిలో నువ్వు ఆతిథ్యమించగలిగితే, లేవులో దేవుని పని కొరకు నువ్వు సేవ కొరకు నువ్వు సమర్పణ చేయగలిగితే దేవుడు ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడండి. ఆ సునేమిరాములకు ఒక లేవుట ఉంది. వృద్ధాప్యంలో ఉన్నాడు ఆయన భర్త, కుమారుడు లేదు. అయితే ఎప్పుడైతే లేములో తను ఆ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడిందో ఆ ఒక్క ఈరులోనే ఎలీసా చెప్తూ ఉంటాడు. అవన్నీ చూడడానికి మన సమయం లేదు. ఎలీసా చెప్తూ ఉంటాడు, వచ్చే ఏటకల్లా నీ ఒళ్ళో కుమారుడు ఉంటాడు అంటాడు దైవజనుడు ఎలీసా. ఆతిథ్యం ఇచ్చిన ద్వారా లేములో ఇచ్చిందండి ఆతిథ్యము సునేమిరాలు. ఎంత ఘనత, ఎంత గొప్ప ఆధిక్యత. నీ జీవితంలో, నా జీవితంలో కూడా లేమిలో అంటే ఆతిథ్యం ఇచ్చే గోడ నువ్వు నేను కట్టుకోవాలా. అటువంటి లేము పరిస్థితుల్లో కూడా అయ్యో నా దగ్గర లేవు అనేటువంటి పరిస్థితి లేదు. నేను అనేక సార్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను, కానీ లేములో ఇవ్వాలని చెప్పేసి ఈ మాటలు జ్ఞాపం చేసినప్పుడు నాకు ఎంతో ఇది అనిపించింది. అయ్యో ఆ సునేమిరాలు ఏ విధంగా ఇవ్వగలిగింది? ఇందాక మనం చదువుకున్నాం 1వ రాజుగ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. సారేపతి విధవరాలు, ఆమె నీళ్లు తెమ్మని చెప్పేసి ఇక్కడ ఎలీసా, అక్కడ ఏలియా. అక్కడ ఏలియా దైవజనుడు వస్తూ ఉన్నాడు. అయ్యో ఆ సారేపతి గృహంలో విధవరాలు ఉంది, భర్త లేడు, కుమారుడు అక్కడే ఉన్నాడు, చనిపోయిన పరిస్థితి ఉంది. అయ్యో నీళ్ళు తెమ్మన్నాడు, బాగానే ఉంది, నీళ్ళు తెచ్చి ఇచ్చేది. అయితే అమ్మ నువ్వు అలాగే వచ్చినప్పుడు ఒక రొట్టె ముక్క తీసుకురమ్మని అన్నాడు. అదేంటి మనమైతే ఏ విధంగా అంటాం, ఇదేంటి తినడానికి నాకే తిండి లేదయ్యా, నీకు నేనేమి పెట్టగలను, నీకు నేనేమి ఇవ్వగలను, నా దగ్గర తినడానికి తిండే లేదు, నువ్వు నా దగ్గరికి వస్తావా అనేటువంటి పరిస్థితులు నీలో నాలో ఉంటాయి. అయ్యో లేములో దేవుని పని కొరకు నువ్వు సమర్పణ కలిగినటువంటి వారిగా ఉండాలి. దేవుని పని కొరకు అయ్యో దేవుని సేవకులను నువ్వు ఆదరించినటువంటి వారిగా ఉండాలి. ఆతిథ్యం ఇచ్చేవంటి గృహంగా ఉండాలి. ఆతిథ్యం ఇచ్చే గోడగా నువ్వు నేను తయారవ్వాలి. దేవుడు ఆశపడతా ఉన్నాడు. అయ్యో సారేపతి విధవరాలు ఏం లేనప్పుడు కూడా అయ్యో మేము ఇప్పుడు నా కుమారుడు నేను ఈ ఒక రొట్టె ముక్కను తిని మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పినప్పుడు అబ్బా ఆ యొక్క 3.5 సంవత్సరాల కరువులో కూడా దేవుడు ఆ సారేపతి విధవరాల గృహాన్ని ఆశీర్వదించినటువంటి వాడిగా ఉన్నాడండి. ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె తరగలేదు. అబ్బా లేములో ఇచ్చిందండి దేవుడు. అన్ని నస్తులు కాదండి, లేములో ఇచ్చినప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు ఫలింపు జీవితం కలిగిన ఉంటావు, నువ్వు అభివృద్ధిని అందుతావు. నా జీవితంలో నీ జీవితంలో కూడా ఆ లేములో ఆతిథ్యం ఇచ్చిన గోడను మనం కట్టుకున్న వారిగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. లేము పరిస్థితుల్లో ఆ సారేపతి విధవరాలు, ఆ సునేమిరాలు ఏ విధంగా లేము పరిస్థితుల్లో ఆ దైవజనుని ఆదరించారో, లేము పరిస్థితుల్లో ఆ దేవుని పని కొరకు నువ్వు నేను కూడా లేము పరిస్థితుల్లో అయ్యో సువార్తకి వెళ్తూ ఉన్నారు, వారి కొరకు నేను ఏదైనా ఇవ్వాలి, అయ్యో ఈ మందిరం పని ఉంది దీని కొరకు నేను ఏదైనా ఇవ్వాలి. లేము పరిస్థితి అయినప్పటికీ కూడా వాళ్ళు ఇవ్వగలిగినారండి. లేము పరిస్థితుల్లో ఇస్తేనే దేవుడు ఆశీర్వాదం కలుగు చేస్తూ ఉంటాడండి. అయ్యో దేవుడు చూసి ఊరుకునేవాడు కాదండి. అయ్యో అక్కడ కుమారుడు దయచేసినాడు సునేమిరాలకి, ఇక్కడ ఆ 3.5 సంవత్సరాలు కరువులో పోషించినటువంటి దేవుడిగా ఉన్నాడండి. ఆ పిండిలో ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అవ్వలేదు. ఎంత గొప్ప ఘనత, ఎంత గొప్ప ధన్యత. లేములో ఇవ్వడానికి సిద్ధపడినారు. ఆతిథ్యం ఇచ్చే గోడ, ఆ గోడ మీద ఒక బస కొడదాం అని చెప్పేసి అది ఆ సునేమిరాలు చెప్తున్న మాట. ఆతిథ్యం ఇచ్చే గోడగా నువ్వు నేను ఉన్నామా లేదా ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. లేము పరిస్థితుల్లో కూడా నేను దీన సేవకులకి, దీనులైన వారికి, ఆతిథ్యం ఇచ్చేవారికి, దేవుని పని కొరకు, దేవుని మందిరం కొరకు మనం లేములో కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా లేదా మనం పరీక్ష చేసుకుందాం ప్రభు బల వద్ద. మొట్టమొదటిగా ఫలింపు జీవితం కలిగిన వారికి ఉన్నామా లేదా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా యోసేపు వలే దేవుని మీద సనుక్కోకుండా, నయోము వలే దేవుడు నాకు సర్వశక్తి నాకు దుఃఖం కలిగి చేసినాడు అనే మాట పలకకుండా మనం ఎన్ని
కష్టాలు నష్టాలు ఇచ్చినా సరే మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా లేదా పరీక్ష చేసుకుందాం. జీవజలపు ఊట అనేటువంటి ప్రభాని యేసుక్రీస్తు మందిరం దగ్గర నువ్వు నేను ఉంటున్నామా లేదా అనేది మనకు కావాలి. మొట్టమొదటి రెండోదిగా మనం పరీక్ష చేసుకోవాలి. యేసేపు జీవజలపు ఓట దగ్గర ఉండడం వల్ల తన జీవితం అంతా ఆశీర్వాదంగా ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు ఎక్కడైనా ప్రతి స్థలములందు దేవుడు ఆశ్రయిస్తూ ఉన్నాడు. యేసేపుని ఆశ్రయిస్తూ ఉన్నాడు. అయ్యో ఆ యేసేపుని బట్టి ఐగుప్తుడు ఇల్లు పెడతా ఉంది. నిన్ను గురించి నన్ను గురించి ఆ యొక్క సాక్ష్య జీవితాన్ని నువ్వు నేను కలిగి ఉండాలా. నువ్వు నేను కూడా ఎవరింటికి వెళ్తే వాళ్ళ ఇల్లు ఆశ్రదింపబడుతూ ఉండాలా, వాళ్ళు రక్షించబడతా ఉండాలా. అటువంటి అనుభవంలోకి నువ్వు నేను రావాలా. దేవుడు ఆశపడతా ఉన్నాడు. వాళ్ళకి ఇప్పుడు వస్తామంటే జీవజలపు ఓట దగ్గర యేసేపు ఉన్నాడు. నువ్వు నేను కూడా జీవజలపు ఓట దగ్గర ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. జీవజలపు ఓట దగ్గర నువ్వు నేను ఉన్నామా లేదా మనం పరీక్ష చేసుకుందాం. మూడవదిగా హిస్సోపు గోడ, పాప క్షమాపణ అనేటువంటి గోడ దగ్గర మన హృదయంలో నుంచి ఆ హిస్సోపు మొక్క ఏ విధంగా గోడ చీల్చుకుంటూ వచ్చిందో నీ హృదయమైన గోడలో నుంచి ఆ పాప క్షమాపణ అనేటువంటి ఆ మాటని దేవుడి దగ్గర ఒప్పుకోలేని మనం ఒప్పుకునే వారిగా ఉంటున్నామా లేదా ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. రెండవదిగా ఆ యొక్క ఆతిథ్యమిచ్చే గోడగా నువ్వు నేను ఉన్నామా లేదా మనం పరీక్ష. లేమి కాలంలో లేమి స్థితిలో కూడా మన దేవుని కొరకు ఏదైనా ఇచ్చిన వారికి ఉన్నామా లేదా. ఆ సునేమేరాలు జ్ఞాపం చేస్తూ ఉంది, సారేపతి విధవరాలు జ్ఞాపం చేస్తూ ఉంది. లేమిలో మనం ఇచ్చినప్పుడు దేవుడు చూసి అన్యాయస్తుడు కాదండి. నా జీవితంలో తెలుసు నా జీవితంలో దేవుడు ఎంత లేమి పరిస్థితుల్లో నుంచి తీసుకొచ్చినాడో. ఇవ్వడం నువ్వు నేర్చుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. నీకు ఏ కొద్దిగా ఉండదు, నాకు ఏ కొద్దిగా ఉండదు, మనకి ఏ కొద్దిగా ఉండదండి. లేని పరిస్థితుల్లో మనం ఇవ్వడం నేర్చుకోవాలా దేవుడి కొరకు. లేని స్థితిలో నుంచి దేవుడు ఆ దేన స్థితిని చూస్తూ ఉంటాడండి. ఆ విధవరాలు మనకు తెలుసు. యోహాను సువార్తలో మార్కు సువార్తలో దేవుడు రాయిస్తూ ఉన్నాడు ఆ విధవరాల కోసం. తనకున్నదంతా కలిసి ఆ యొక్క కానుకలో వేసినటువంటి వాడిగా ఉందండి ఆ విధవరాలు. తనకున్న 2 దేనారాలు కూడా వేసింది. అందరికంటే ఆ విధవరాలు ఎక్కువ ఇచ్చిందని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు విధవరాల కోసం. కాబట్టి ఇటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా లేదా మనం పరీక్ష చేసుకుందాం. ఉదయకాల సమయంలో ఫలింపు జీవితం కలిగినటువంటి వారికి ఉన్నామా. జీవజలపు ఓటైన ప్రభాని యేసుక్రీస్తు మందిరాన్ని మనం ప్రేమిస్తూ ఉన్నామా. హిస్సోపు అనేటువంటి గోడను మనం కట్టుకుంటూ ఉన్నామా మా హృదయంలో. 3-4వదిగా ఆతిథ్యమిచ్చే గృహంగా నువ్వు నేను కూడా ఉంటున్నామా లేదా అనేది మనం పరీక్ష చేసుకుందాం. పరీక్ష చేసుకొని ఆ విధంగా యేసేపు ఏ విధంగా అయితే ఫలించిన కొమ్మగా ఉన్నాడో, ఏ విధంగా ఓట వద్ద ఫలించిన కొమ్మగా ఉన్నాడో, దాని రెమ్మలు ఏ విధంగా వ్యాప్తి చెందాయో గోడ మీదకి ఎక్కి నీ జీవితం నా జీవితం కూడా ఆ విధంగా ఫలభరితంగా ఆ విధంగా ఫలించే జీవితం కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండేలాగున దేవుడు మనం సహాయం చేయను కాక. దేవుడు లేఖన భావం దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.